హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ టైం డ్యూటీకి వెళ్తున్నా. డ్యూటీ అంటే నా బండి మీద వెళ్తున్నా. నేను ట్యాక్స్ పీరియడ్ బండి తీసుకున్నాము. ఈరోజు ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ వీడియో. నా వీడియోలు ఆదరిస్తారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ నా జర్నీగా. నా బండి ఎక్కడ పోతున్నాం, ఎక్కడ వస్తున్నాం, ఎంత వస్తుంది, ఊబర్లో ఎంత వచ్చింది, ర్యాపిడోలో ఎంత వచ్చింది, అదంతా మీకు పెడతాను ఫ్రెండ్స్. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డ్రాప్ పడ్డది, వెళ్తున్నా నేను ఇప్పుడు. గచ్చిబౌలి పడ్డది. గచ్చిబౌలి పోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఎక్కడ నుంచి పికప్ అనేది కూడా చెప్తా ముందుకు పోయినాక. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ పోయిన తర్వాత పికప్ ఉంది. ఆ పికప్ చూపిస్తాను మీకు. నేను ఇందాక చెప్పినాగా ఫ్రెండ్స్, బుకింగ్ పడ్డది పోతున్నాయని. ఆ బుకింగ్ రైల్వే గేట్ పడ్డది. గేట్ పడ్డి ఒక 15 నిమిషాలు టైం పట్టింది. ఈ లోపు దగ్గరికి ఒక 5 నిమిషాలు అయితే రీచ్ అవుతా. ఆ టైంలో రైడ్ క్యాన్సిల్ చేసేసాడు. ఇంత ఘోరంగా ఉంటుంది ఈ పరిస్థితి. అందుకే ప్రతిదీ మీకు షేర్ చేసుకుందామని చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇంత ఘోరమైన పరిస్థితి. దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేది రైడ్. మళ్ళీ నేను ఎంతసేపు దేవులాడుకోవాలో నాకేం అర్థమవుతలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూపిస్తాను మళ్ళీ ఫ్రెండ్స్. ఇంతక నుంచి ఈ రైల్వే గేట్ పొంటే తిరుగుతున్నా. అలా బుకింగ్లు దొరుకుతలేవు, దొరికినా క్యాన్సిల్ అవుతున్నాయి. అడ్రస్ సరిగా పెడతలేరు. ఎంత దమా ఖరాబ్ చేస్తారు అంటే అంత దమా ఖరాబ్ చేస్తారు. ఈరోజు పొద్దున్న నుంచి ఇదే పరిస్థితి ఉంది. రైడర్ మన బుకింగ్ సరిగ్గా పెట్టక, అసలు లొకేషన్ సరిగా పెట్టలేరు. పెట్టక ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు నన్ను. ఇక్కడే సరే ఇప్పుడు దగ్గర ఒక 20-30 కిలోమీటర్ తిరిగి వచ్చి నేను ఇప్పుడు ఈ ఒక్కటి కూడా పికప్ చేసుకోలే. ఈ ట్రాఫిక్ జాము, ఈ రైల్వే గేట్ దగ్గర ఎంత దూరం జామ్ అయిందో చూడరు. ఇక ఇంత జామ్లో ఏడికెళ్ళి పికప్ అవుతుంది. కొద్దిగా ఆలోచన ఉండాలి బుక్ చేసుకుంటే వాళ్ళకు. అరే మరి ట్రాఫిక్లు ఉంటారు, మరి ఎట్లా అంత అర్జెంట్ ఉన్నామో అర్జెంట్ ముందు బుక్ చేసుకోవాలి. 1 గంట ముందు బుక్ చేసుకుంటే ఆ లోపు వచ్చేస్తుంది బండి. అరే ఇంత అద్భుతంగా తయారైపోయారు జనాలంటే. మరి వాడు వస్తుంటే చూడాలి అన్న ఆలోచన తప్పితే వాడిని కూడా 4 పైసలు రావాలి, వాడు కూడా బతకాలి అన్న ఆలోచన ఎవ్వనికి లేదు భూమి మీద. నేను బతికితే చాలు, నేను తింటే చాలు, నేను ఉంటే చాలు. ఎంత నీచంగా తయారైపోయారు అంటే జనాలు. మళ్ళీ ఇంత ఘోరం చెప్పుకోవడానికి లేదు, అంత ఘోరంగా తయారైపోయారు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి, పద్ధతి ఉండాలి. పాడలేదు, పద్ధతి లేదు, పాడలేదు. ఎంతసేపు వాడి మీద ఏడవడము, వాని మీద, వీడి మీద, వీని మీద, వాడి మీద, అంతే. ఇంకో ముచ్చటే లేదు. ఎంత ఇప్పుడు దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కాబట్టి 2 సార్లు గేటే పడ్డది నాకు. 15 నిమిషాలు ఆ లోపల పోయి తిరిగి అలసిపోయి వచ్చేసిన. ఇప్పుడు నాకైతే మరీ అసలు ఈరోజు డ్యూటీ చేయాలని కూడా అనిపిస్తలేదు. అంత టార్చర్ అనిపించింది ఈరోజు. అని చెప్పి ఊకుంటామా, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, చూసుకోవాలి కదా. దానికోసం చూస్తా. ఇక కొద్దిసేపు అయిన తర్వాత చూసి ఎక్కడ పడితే చూస్తా. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలుసా. ఏ ఫీల్డ్లో పోదామన్నా కూడా ఆ ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంటే ఉంటుంది. కానీ ఒకటి బతకని కూడా చూద్దామన్నా కాంపిటీషన్ ఉంటుంది ఎక్కువ. అది ఎంతవరకు న్యాయమో ఏందో నాకు అర్థమవుతలేదు సార్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసరికి ఇక సపరేట్గా ఇంటికే వచ్చేసిన. ఇది నా బండి. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇంటికి తీసుకొచ్చి ఇంటికానే పెట్టేసిన. ఇంకా అయితే లేదు. ఇక ఒకసారి పొద్దున ఒకటి డ్రాప్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ చేయడానికి రాదు. ఇక మూడంతా ఖరాబ్ అయిపోతుంది. ఇక ప్రతి ఒక్క ప్యాసింజర్ అట్నే దొరుకుతారు. ఇక అందుకని వెళ్ళలేదు. ఇక సపరేట్గా వచ్చేసిన, లాక్ ఇంట్లో పెట్టేసిన. ఇది నా బండి. ఇట్లా ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా కిరాయిలకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను వస్తా, నా బండి పంపిస్తా.